డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ఫౌండేషన్ ఏ విధంగా మీ స్ట్రాటజీ ఉండాలి? సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో స్ట్రాటజీ ఏంటి అంటే, వ్యూహం ఏంటి అంటే, మీకు ఒకవైపు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి, మరొక వైపు సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కూడా చేసుకోవాలి. సో దట్ మీరు డిగ్రీ అవ్వగానే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అప్లై చేసి మొదటి సంవత్సరంలోనే, మొదటి ప్రయత్నంలోనే, ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు సివిల్ సర్వీస్ సాధించవచ్చు. జనరల్గా మనకి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఈ 3 అంచెల దశల్లో ఉన్నాయి. ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్ అనే చాప్టర్లు ఉంటాయి. అది జనరల్ స్టడీస్ పేపర్ 1. పేపర్ 2లో మీకు సీసాట్ ఉంటుంది. ఈ సీసాట్లో కాంప్రహెన్షన్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, తర్వాత డెసిషన్ మేకింగ్, బేసిక్ న్యూమరసీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇలాంటి అంశాలు ఉంటాయి. అంటే ఓవరాల్గా ఈ 6 రకాల సబ్జెక్టులని రీడింగ్ కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అండ్ ఇందులో జనరల్ స్టడీస్లో ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో అదే సబ్జెక్టులు చాలా మటుకు, అంటే ప్రతి సబ్జెక్టు కూడా మీకు మెయిన్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఇది క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏంటి? ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. తర్వాత కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. ఇవి జనరల్ ఎస్సే అండ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో 4 పేపర్స్ ఉంటాయి అండ్ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్. ఒక ఆప్షనల్ సబ్జెక్ట్లో 2 పేపర్స్ ఉంటాయి. సో వీటిలో మెయిన్స్లో జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్లో ఉంటుంది. జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్లో ఇండియన్ కల్చర్, మోడర్న్ ఇండియా, నేషనల్ మూమెంట్, తర్వాత వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, అంటే 1947 తర్వాత ఇప్పటిదాకా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అడుగుతారు. తర్వాత సెకండ్ పేపర్లో, జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్లో పాలిటీ, గవర్నెన్స్, తర్వాత సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ అంశాలు ఉంటాయి. జనరల్ స్టడీస్ థర్డ్ పేపర్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ అంశాలు ఉంటాయి. ఫోర్త్ పేపర్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అండ్ అనే పేపర్తో పాటు అందులో థియరీ అండ్ కేస్ స్టడీస్ ఉంటాయి. అండ్ తర్వాత ఈ మెయిన్స్ అయిపోయాక మీకు 275 మార్క్స్కి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, దాన్నే ఇంటర్వ్యూ అంటుంటాం. సో ఈ సబ్జెక్ట్స్ మీరు గ్రాడ్యుయేషన్లో ఉండగానే ఎలా చదవాలి అంటే, ఓవరాల్గా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కలిపి సుమారుగా 18 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఈ 18 రకాల సబ్జెక్టులని ఈ గ్రాడ్యుయేషన్లో ఎలా చదవాలి అంటే, సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉండగా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, కల్చర్, ఈ 4 చదవాలి. అంటే ఇది కోర్ సబ్జెక్ట్స్ అనమాట. అండ్ సెకండ్ ఇయర్లోకి వచ్చాక, అంటే ఈ సెకండ్ ఇయర్లో మీరు ఫండమెంటల్గా మిగతా కోర్ సబ్జెక్టులు చదవాలి. అంటే జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, తర్వాత సీసాట్ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎందుకంటే మీకు జాగ్రఫీలో ప్రిలిమ్స్కి ఒక 15 మార్క్స్ ఉంటాయి, మెయిన్స్లో ఒక 50 మార్కులు ఉంటాయి. ఎన్విరాన్మెంట్ కూడా అదే వెయిటేజ్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అదే వెయిటేజ్ ఉంటుంది. సీసాట్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అండ్ సో కాబట్టి ఆ సీసాట్ అనేది మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాక మిగతా సబ్జెక్టులు గవర్నెన్స్, ఎథిక్స్, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ఇష్యూస్ అండ్ సీసాట్. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఈ లాజికల్ రీజనింగ్ లాంటి సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి వచ్చాక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాంటి సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు గవర్నెన్స్ నాలెడ్జ్ ఆధారంగా మీరు ఎథిక్స్ చదవచ్చు. కాబట్టి D3కి వచ్చాక, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇటువంటి సబ్జెక్టులు చదవడం ఇంపార్టెంట్. గవర్నెన్స్కి 100 మార్క్స్ ఉంటాయి, ఎథిక్స్కి ఒక 250 మార్క్స్ ఉంటాయి, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీకి 50 మార్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక 50 మార్క్స్, సోషల్ ఇష్యూస్కి ఒక 50 మార్క్స్, ఇలా ఉంటుందన్నమాట. మరి డిగ్రీలో ఏ కోర్స్ చదవాలి? డిగ్రీలో మనకి సపోజ్ 21st సెంచరీ ద్వారా 3 రకాల కోర్సులు ఇస్తున్నాం. ఒకటి BA. ఈ BAలో EPP ఒకటి ఉంది, అంటే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. HPAG అనేటటువంటిది ఇంకో సబ్జెక్టు, అంటే హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ. అలాగే హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, ఇదొక స్ట్రీమ్. రెండో రకం స్ట్రీమ్ ఏంటి అంటే MCJ విత్ సివిల్ సర్వీస్. అంటే MCJ అంటే ఏంటి? ఈ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఈ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. అయితే మీరు ఈ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదవడం వల్ల దేశంలోనే
ఒక ప్రముఖమైనటువంటి ఒక జర్నలిస్ట్గా మారచ్చు, లేకపోతే ఒక న్యూస్ ఏజెన్సీ పెట్టచ్చు, ఏదైనా మీడియా సంస్థను స్థాపించవచ్చు. బట్ ఏ రంగంలో ఏ రకంగా చేసినా కానీ ఈ సివిల్స్ ప్రిపరేషన్ కారణంగా మీరు నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంటారు. ఇది ఒక రకమైన స్ట్రీమ్. మూడో రకం ఏంటి అంటే బీబీఏ, అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ బీబీఏతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. సో ఇట్లా మీరు బీఏ, ఎంసీజే, తర్వాత బీబీఏ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకుని సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో ఈ రకమైనటువంటి అప్రోచ్లో మీరు కనుక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే మీకు రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది, అలాగే డే స్కాలర్ క్యాంపస్ ఉంది. రెసిడెన్షియల్ క్యాంపస్ ఏమో శంషాబాద్లో ఉంది, డే స్కాలర్ క్యాంపస్ ఏమో ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్లో ఉంది. సో మీరు డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ అనేటటువంటి స్ట్రాటజీని పెట్టుకొని బిఏ విత్ సివిల్ సర్వీస్ ఆర్ ఎంసీజే విత్ సివిల్ సర్వీస్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, అండ్ అదర్వైజ్ ఇంకొక ఆప్షన్ ఏంటి బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ సివిల్ సర్వీస్ ఫౌండేషన్. ఈ మూడు పద్ధతుల్లో ఏ రకంగా అయినా కానీ మీరు ఉపయోగించుకోవచ్చు.